హాయ్ అందరికీ. బాగున్నారా? ఈరోజు సింపుల్‌గా దోసల్లో, వడల్లో, పరాటాల్లోకి చట్నీకి బదులుగా టమాటా షెర్వా చేసుకుందాము. హోటల్‌లో పరాటాల్లోకి ఇస్తారు కదా! టమాటా షెర్వా లేదంటే చికెన్ షెర్వా ఇస్తారు కదా! ఆ టైప్‌లో చాలా సింపుల్‌గా ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. అయితే దానికోసము ఒక అరచిప్ప కొబ్బరి, కాస్త ధనియాలు అంటే కొంచెం మనకి ఒక పిడికెడు ధనియాలు, తర్వాత చెక్క మొగ్గ, ఒక 4 లవంగాలు, 5 మిరియాలు సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొంచెం ఒక కొమ్ము అల్లము, ఒక ఆహ్, ఇది వెల్లుల్లి వచ్చేసి మనకి ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం మరింత తీసుకోండి. నేనైతే ఒక 10 రెబ్బల్లాగా తీసుకున్నాను. అవన్నీ చాలా మెత్తగా గంధం వచ్చినట్టు మిక్సీకి పట్టేసుకొని, పక్కన పెట్టేసుకొని, ఒక గిన్నెలో మందపాటి గిన్నె అయితే తీసుకోండి. నాకు స్టీల్ గిన్నెలో మందపాటివి నాకు లేవు. ఆ గిన్నెలోనే చేసుకుంటాను. నాకు కరెక్ట్‌గా క్వాంటిటీ దానిలోకి సరిపోతుంది. అంటే ఇది ఒక మాక్సిమం అంటే నేను 2 పూటలు నాకు 2 పూటలకే కావాలి. ఒక మాక్సిమం ఒక 8 మెంబర్స్ అయితే తినొచ్చు. ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, ఒక 6 దాకా సరిపోతాయి టమాటాలు. 2 మిరపకాయలు. అవన్నీ మీరు చాలా చిన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. లేదు మేము మగ్గబెట్టుకుంటాము అని అనుకుంటే పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు. అవి నూనె వేసుకొని ఉల్లిపాయి, కొంచెం 2 మిరపకాయలు వాడ్చుకొని కొంచెం బాగా వాడాలి. వాడిన తర్వాత ఈ టమాటాలు వేసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా మగ్గబెట్టండి. అంటే మూత పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచామంటే బాగా మగ్గిపోతుంది. తీసేసి అప్పుడు బాగా కొంచెం మీకు వీలు పడితే ఆ గెరిటతోటే కొంచెం మెత్తబడిన దాన్ని చిదిమినట్టు చేశాము అనంటే అది గ్రేవీ కన్సిస్టెన్సీకి బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ ఉల్లిపాయలు దేనిపాటికి దానికి ఉన్నాయంటే తినేప్పుడు అంత గ్రేవీ ఎక్కువ రాదు మనకి. ఇప్పుడు ఏదైతే మనం మసాలా వేసుకొని ఉన్నామో దాన్ని ఆ ముద్ద వేసేసేయాలి. అంటే ఆ తర్వాత నీళ్ళు మొత్తం కడుగుంటది కదా! లాస్ట్‌లో మనం నీళ్ళు పోసేసుకొని అవి లాస్ట్‌లో ఆ నీళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ముద్ద మాత్రం మనకు నూనెలో వాడాలండి. అందుకోసం ఓన్లీ అంటే గట్టి గ్రేవీ వరకే వేసేస్తాను నేను. అది వేసుకొని దానిలో కొంచెం కారము, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటాం మళ్ళీ గూడా. కొంతమందేందంటే దీనిలోనే ధనియాల పౌడరు అంటే ధనియాలు మిక్సీలో వేయకుండా ధనియాల పౌడర్ వేస్తారు. గా గరం మసాలా అయితే యాజ్ యూజువల్ మనం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. మసాలా తక్కువననుకుంటే ఇందాక మనం మిక్సీలో పట్టిన మసాలా వరకైతే సరిపోతుంది. లేదు ఫ్లేవర్ అయితే కావాలి అని అనుకుంటే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా ఇప్పుడు ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర నేను మార్కెట్ అయితే వెళ్ళలేదు. ఉన్న వాటితోటి అప్పటికప్పుడు అనుకోని మేము అంటే చట్నీ వద్దు, టమాటాగా కొబ్బరి చిప్పు ఉంది కదా అని అనేసుకొని చేసుకుంటున్నాము. అందుకనేసి ఏముంటే వాటిలతోటి చేసేస్తాను నేను మాక్సిమం. కాకపోతే ఇప్పుడు ఈ స్టేజ్‌లో కొత్తిమీర, పుదీనా పడిందంటే ఆ ఫ్లేవర్ అయితే బావుంటుంది. ఎలివేట్ అవుతుంది. అయితే ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసాము అనంటే నూనంతా పైకొస్తుంది. నాకు ఇది పల్చగా ఉందని చెప్పాను గదా! గిన్నె. మందపాటి గిన్నె తీసుకున్నారంటే నూనె అయితే బయటకొచ్చేదాకా వేపుకుంటే అది భలే అసలు ఆ గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి. నాకు ఊరికే మాడిపోతదిది. అందుకనేసి అంతసేపు ఉంచలేదు. ఇప్పుడు ఉన్న కడుగు నీళ్ళు, ఇంకొక చెంబు నిండా నీళ్ళు మొత్తం కలిపి ఒక 8 మెంబర్స్ దాకా తినొచ్చిది. తినేవాళ్ళు. లేదు బాగా గట్టిగా తినేవాళ్ళు ఉంటే మాత్రం ఒక 5, 6 సరిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవచ్చు. మీరు బాగా గట్టిగా కావాలి అని అనుకుంటే నీళ్ళు తక్కువ వేసుకోండి. లేదు పల్చగా కావాలి అని అనుకుంటే మాత్రం మనకి చూసుకొని వేసుకోవాలి. వేసుకుంటే ఇప్పుడు ఏంటంటే బాగా మరగాలండి మెయిన్ పాయింట్ ఇది. బాగా మరిగితేనే బావుంటుంది. ఇప్పుడు అన్నీ కలిపేసి పెట్టేసాం గదా! ఉప్పు ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం చూసుకొని ఇంకా పక్కన గిన్నెలో పెట్టేసుకొని మనము మరగబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా బాగా మరిగితేనే బావుంటుందిది. అప్పుడు మీకు అసలు ఇప్పుడు పల్చగా కనిపిస్తుంది గదా మీకు, అది మరుగుతున్నప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది.
మనకి తినేప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. ఈరోజైతే మేము మార్నింగ్ దోశలు అనుకున్నాము. దోశల్లోకి రోజు చట్నీలు అలాగా ఎందుకు అని అనేసి ఈరోజు ఈ షెర్వా అయితే చేసుకుంటున్నాము. దీనిలోకి నేను చిన్న చిన్న దోశలు అయితే వేసుకుంటాను. అంటే రోజులాగా పెద్దవి వేయకుండా చిన్న చిన్నవి ఇవి సెట్ దోశ అంటారు కదా, ఆ టైప్లో వేసుకుంటాను. అంత ఎక్కువ ఇవైతే ఒక 4, 5 దోశల్లో అయితే సరిపోతాయి. మనకి పల్చగా వేసుకున్న దీనిలోకి షెర్వాలోకి నాకు రుచి అనిపించదు. మెత్తగా బాగుంటాయి ఈ మెత్తటి దోశల్లాగా వేసుకుంటే. ఇంకొక టిప్ వచ్చేసి దీనిలో వడలోకి అయితే ఇది చాలా బాగుంటుంది. మేము ఇది మార్నింగ్ దోశలు వేసుకున్నామంటే ఈవినింగ్ ఇప్పుడు పరోటాలు మనకి రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నామంటే సరిపోతాయి. పరోటాలు సాయంత్రం చేసుకోవడం అట్లా 2 పూటలకి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం. తర్వాత వచ్చి దీనిలో వడలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే. ఈ వీడియో మాత్రం నచ్చింది అని అనుకుంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఈ వీడియో రెసిపీ. నచ్చిందని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఎవరికన్నా షేర్ చేయండి. అంటే వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రతిరోజు ఈ చట్నీ అట్లా కాకుండా చాలా సింపుల్గా కారంగా బాగుంటుంది మసాలా తగులుతూ. వాళ్ళకి ఎవరన్నా వెజిటేరియన్స్ ఉన్నారు మీ ఫ్రెండ్స్